నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. జ్ఞానవాపి సర్వే కేసులో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారణాసి జిల్లా కోర్టులో తన నివేదికను సీల్ కవర్లో సమర్పించిన వెంటనే న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ ఆగస్టు 4 నాటి సుప్రీంకోర్టు తీర్పును స్పష్టంగా ఉల్లంఘించారని అన్నారు. అనంతరం మాట్లాడుతూ నివేదిక కాపీని తమకు తప్పనిసరిగా అందజేయాలని జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. Today, the Archaeological Survey of India has filed its report in sealed cover in violation of Supreme Court judgment of 4th of August. The Honorable Supreme Court had delivered a verdict on 4th August pertaining to this very case, wherein the demand of Anjuman Intizamiya to file the report in sealed cover was rejected. And despite that, the Archaeological Survey of India has filed the report in sealed cover, which is in clear violation of the Supreme Court order. ఈ రోజు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికను సీల్డ్ కవర్లో దాఖలు చేసింది. ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించింది. మేము తప్పనిసరిగా జిల్లా కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించాము. నివేదిక కాపీని అందించాలి. మీరు ఈ నివేదిక గురించి మాట్లాడకూడదని మీడియాపై గాగ్ ఆర్డర్ ఉండకూడదు. మీరు ఈ నివేదికను ప్రచురించలేదు. మేము డిసెంబర్ 21న విచారణలో పాల్గొంటాము. జిల్లా కోర్టు ఒక ఉత్తర్వును జారీ చేయకపోతే ఇది చట్టానికి అనుగుణంగా ఉంటుంది. మేము సుప్రీంకోర్టులో అప్పీల్ను దాఖలు చేస్తామని విష్ణుశంకర్ జైన్ అన్నారు. జ్ఞానవాపి సర్వే కేసులో సుప్రీంకోర్టు డిసెంబర్ 21న తీర్పును వెలువరించింది. We have moved an application before the Honorable District Court that we must be supplied the copy of the report, and there can be no gag order on the media that you cannot talk about this report, you cannot publish about this report, and we will participate in the hearing of 21st of December. And if the District Court does not pass an order which is in consonance with law, we will file an appeal before the Supreme Court. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.